జలదంకి మండలం కేశవరం పంచాయతీలోని తిమ్మసముద్రం గ్రామంలో అనర్హులకు భూపట్టాలను పంపిణీ చేస్తే సంబంధిత అధికారులపై ఫిర్యాదు చేసేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారని జలదంకి మండల టీడీపీ ఉపాధ్యక్షులు కంచర్ల వినోద్ నాయుడు తెలిపారు. శుక్రవారం జలదంకిలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి గ్రామంలోని కొందరు రైతులతో చేరుకుని డిప్యూటీ తహసీల్దార్ భరత్ కుమార్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వినోద్ నాయుడు మాట్లాడుతూ కేశవరం పంచాయతీలోని తిమ్మసముద్రం గ్రామంలో రాజకీయ నాయకులు చెప్పిన విధంగా 80 మందితో కూడిన జాబితాను తయారు చేసి అర్హులైన వారికి మొండి చేయి చూపిస్తూ అనర్హులకు భూములు పంచేందుకు జాబితాను తయారు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ఆర్డీఓ, జిల్లా కలెక్టర్ కలిసి గ్రామంలో జరుగుతున్న ఈ భూ పంపిణీ వ్యవహారంపై ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఒకే పార్టీకి చెందిన నాయకులకు వారి కుటుంబంలోని పెళ్లి కాని వారికి కూడా భూ పంపిణీ జాబితాలో పేర్లు చేర్చడం హాస్యాస్పదమని తెలిపారు. సంబంధించిన రెవెన్యూ అధికారులు గ్రామంలో పూర్తి విచారణ నిర్వహించి అర్హులైన వారికి భూ పంపిణీ చేయాలని, అలా కాని పక్షంలో అనర్హులకు భూ పంపిణీ చేస్తే సంబంధిత అధికారులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమని వినోద్ నాయుడు తెలిపారు. 80 పేర్లను అప్రూవల్ చేసి పట్టాలు ఇవ్వటానికి ప్రయత్నిస్తున్నారు. కనీసం ఆ భూముల్లో వాళ్ళు ఉన్నారా లేదా అని సర్వే చేయటం కానీ, సబ్ డివిజన్ చేయటం కానీ, కనీసం గ్రామ సభ పెట్టి వాళ్ళు అర్హులా కాదా అని ఎవరన్నా అడగటం కానీ ఏమీ లేకుండా వీఆర్ఓ గారు ఈ మధ్య 2 రోజుల క్రితం సచివాలయంలో కూర్చొని మొత్తం ఒక 10 మంది వైసీపీ కార్యకర్తలను పిలుచుకొని వాళ్ళ చేత సంతకాలు పెట్టించుకొని రావటం జరిగింది. మరి ఇంత అన్యాయం ఎప్పుడు ఇన్నిసార్లు భూ పంపిణీ జరిగింది కానీ ఎప్పుడు ఇంత అన్యాయంగా ఏకపక్షంగా చేయలేదు. ఇప్పటికీ వాళ్ళు చెప్పినట్టు వినలేదని మా పంచాయతీలో ఈ 5 సంవత్సరాలు 5 వీఆర్ఓలు మారటం జరిగింది. ఇప్పుడు వచ్చిన వీఆర్ఓ పట్టాల వీఆర్ఓ అయినా ఈయన కేవలం అంతకుముందున్న వీఆర్ఓ చేయనన్నాడని పట్టాలు ఇవ్వడానికి మాత్రమే ఈయన ఎంచుకొని అక్రమంగా ఈ విధంగా పట్టాలు తయారు చేస్తున్నారు. అయ్యా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, మీరు కనీసం ఇప్పటికైనా ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని కనీసం విచారణ చేయించి గ్రామ సభలు పెట్టించి సబ్ డివిజన్లు చేయించి అసలు వాళ్ళ భూములు ఉన్నవా అర్హులా కాదని తెలుసుకొని వాళ్ళకి